ముస్లిం సార్. మా బుర్రలో ఖురాన్ భగవద్గీత ఉంటే హిందూ ముస్లిం ఒకటే సార్. సార్ మా డైనమిక్ ఎమ్మెల్యేకి కొంచెం సేవ చేస్తాను సార్. సార్ మీరు హైట్ ఉన్నారు సార్, నేను పొట్టండి, కొంచెం దగ్గర వస్తే మరి నేను టెన్షన్ పెట్టుకోవాలి సార్. మా వెంకటేశ్వర స్వామి ఇచ్చేటప్పుడు గ్లామర్ ఇలా హైట్ లో కూడా ఇలేదు సార్. మీరు మాతో ఎంత వచ్చాను, మాకు హైట్ లో కూడా తక్కువ చేసినాడు. ఆ వెంకటేశ్వర స్వామితో కొట్టాడాలి సార్ మనం. అన్ని మీకే ఇవ్వలేము సార్, నిజంగా సార్. వినాయక చవితి అలాగే మన వినాయక మిత్రు మండలి అందరికీ వందనాలు సార్. సార్ ఈరోజు మనం వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాం కాబట్టి వినాయక స్తోత్రం నుంచి చాలు చేస్తాం కాబట్టి ఈ పవిత్రమైన వినాయక స్తోత్రం చదువుతాం కాబట్టి చెప్పులు ఇడిచి కూర్చోవాలని శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. సార్ వినాయకుడు ఘన వినాయకుడని మా హిందూ బంధుమిత్రులు ఏ శుభకార్యం చేసినా ఏ మంచి పని చేసినా వినాయకుడికి ఫస్ట్ పూజలు చేస్తారు సార్. సార్ సర్వ విఘ్నోపశాంతి హే, సర్వ మానవుడికి ఆటంకాలు తొలగించి శాంతింపజేస్తాను అంటున్నారు వినాయక దేవుడు. ఎక్కడ కూడా హిందూ మానవుడికి శాంతింపజేస్తాను ఆటంకాలు తొలగిస్తానని లేదు సార్. సర్వ మానవుడికి అంటే ఆయన అందరికీ దేవుడు అంటున్నాడు సార్. ఇక్కడ ముస్లిమ్స్ పెద్దోడు ఉన్నారు, చచ్చా ఇక్కడ ముస్లిమ్స్ పెద్దలు ఉన్నారు. ఒక ఖురాన్ ఆయత్ చదువుతాను, తల మీద ఎవరికైనా టోపీ లేకుంటే దస్తీ వేసుకోవచ్చు సార్. సార్ ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సార్ అనంత కరుణమయుడు కృపాశీలవంతుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా చెప్తున్నాడు, రబ్బిల్ ఆలమీన్ అంటున్నాడు సార్. ముస్లిమీన్ అని చెప్పడం లేదు, అంటే నేను ముసల్మాన్లకే దేవుడు అంటున్నాడు లేడు. రబ్బిల్ ఆలమీన్ అంటే ప్రపంచానికే దేవుడు అంటున్నాడు. ఈడ సర్వంకే నేను ఆటంకం తొలగించి సర్వంకే దేవుడు అంటున్నాడు. సో ఎవరైనా హిందూ లేదు ముస్లిం దేవుడు సెపరేట్ అంటే ఆయన హిందూనే కాదు సార్. ఎవరైనా ముస్లిం నమాజ్ చదివే వ్యక్తి, ఖురాన్ చదివే వ్యక్తి లేదు హిందూ దేవుడు సెపరేట్ అంటే ఖురాన్ లో ఫస్ట్ సూరా సార్ ఇది అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆలంకే నేను దేవుడు అంటున్నాడు కాబట్టి నీ ఖురాన్ పోతుంది, నీ నమాజ్ పోతుంది, నీ ఈమాన్ పోతుంది. సో సర్వంకే అక్కడ దేవుడు, ఇక్కడ ఆలంకే దేవుడు సార్. సో అలాంటి భారత జాతిలో పుట్టినాం కాబట్టి మనమంతా ఒకటే సార్. సార్ మనిషి ముందా కులం ఉందా అంటే మనందరికీ దానిపైన ఒక స్వచ్ఛమైన అవగాహన ఉంది సార్. కానీ ఈ కుల మతాల కుంపటిలో నలిగిపోతున్నాం. ఎవరైతే ఆ కుల మతాలలో వారు సంతోషంగా ఉన్నారంటే అది లేదు సార్. ఆ మతాలలో ఎన్నో కులాలు కుంపట్లు ఒకరి మీద ఒకరి కోసం ఆధిపత్యం కోసం ఆరాటాలు పోరాటాలు ఉన్నాయి. ఇది నిజం కాదా? కానీ ఇన్ని కులమత వర్గ భేదాలను ఒకటి చేసి మన జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన ఓ నా భారతదేశమా, వందనాలు నీకు, అభివందనాలు నీకు, పాదాభివందనాలని నా భారతదేశానికి వందనం చేస్తున్నాను.